యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటే ఫెలోషిప్, దేవునితో సంబంధం. దేవుడు అంటున్నాడు ఏమని? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం ఆయనతో ఉండిపోతాం, ఆయనతోనే కొనసాగుతాం, వాళ్ళతోనే ఉంటాం. ఎప్పుడు? యేసు, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా ఆజ్ఞ లేదా నా మాట గైకొనును, నా మాట గైకొనును. అప్పుడు ఎప్పుడు? నా మాట గైకొంటే, నా ఆజ్ఞను అనుసరిస్తే, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి, అంటే నేను, తండ్రి, పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివాసము చేస్తాము. సోదరుడ సహోదరి, విధేయత అంటే మాట వింటే, ప్రేమించిన నా మాట గైకొనను, మాట వింటే, మాట గైకొంటే. కాబట్టి విధేయత, ఎవరైతే ఆయన మాట వింటారో, ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, మేము వస్తాము, నేను, తండ్రి. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనతో నివాసం చేస్తాం, ముగ్గురు కలిసి ఉంటాం, లేదా మీతో ఫెలోషిప్ చేస్తాం, ఆ సంబంధం కొనసాగిస్తాం, మీతోనే ఉంటామంటున్నాడు. ఎప్పుడంటే నా మాట గైకొను వాడు, లేదా గైకొను ఎడల. కాబట్టి దేవుని మాటకు అవిధేయత చూపిస్తే దేవునితో సంబంధము కోల్పోతుంది. సహోదరుడా సహోదరి, దేవుని మాటకు లోబడుచున్నామా? దేవుడు వద్దు అంటే, ఎందుకు వద్దు? నేను అలా చేస్తాను, ఇది చేయొద్దు, అదే చేస్తాను, నో ప్రాబ్లం, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ దేవునితో ఉన్న సంబంధము తెగిపోతుంది. ఇదంతా మెయింటైన్ చేస్తే దొరుకుతుంది. ఇదంతా ఏదో రాత్రి జరిగేది కాదు, లేకపోతే ఏదో నేను రాసిస్తూ వచ్చేది కాదు, సేవకుడు అభిషక్తుడు ఇచ్చేది కాదు, లేదా ఆ విధంగా ఏదో కలిగి ఉండేది కాదు. ఆయన మాట విధేయత చూపిస్తే, లోబడితేనే, ఆజ్ఞకు లోబడినప్పుడే కాబట్టి మనం కొనసాగించగలుగుతాము. సహోదరుడా సహోదరి, దేవునితో సంబంధం మనం కలిగి ఉన్నామా, లేదా సంబంధం ఎప్పుడో పోయిందా? నీకు నీవు, నాకు నేను చూసుకోవాలా. మోస్ట్ ఇంపార్టెంట్. సంబంధం ఉందా లేదా? ఓన్లీ మతమేనా అంటే పాటలు, మాటలు, వచనాలు అంతా చెప్తాం అంతా, కానీ సంబంధం తెగిపోయింది, అంతా ఉంటుంది. కరెంట్ పోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏది పని చేయదు. అన్నీ ఉండొచ్చు కానీ ఏది పని చేయవు. ఎందుకంటే పవర్ పని చేయట్టు, సప్లై పోయింది. దేవునితో సంబంధం ఉందా? దేవునితో సహవాసం కొనసాగిస్తున్నామా? దేవునితో ఆ సంబంధాన్ని నిలబెట్టుకోగలుగుతున్నామా? విధేయత కలిగి ఉన్నామా, లేదా తిరుగుబాటులో ఉన్నామా? నీకు నీవు, నాకు నేను పరీక్షించుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో, నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదుము. సోదరుడ సహోదరి, ప్రభు అంటున్నాడు, ఒక సంఘంతో వ్రాయబడిన మాట ఇది. సంఘంతో, అవిశ్వాసులతో కాదు, ఒక సంఘంతో. 7 సంఘాలు ఉన్నాయి ప్రకటనలో. ఒక సంఘంతో వ్రాయబడి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు భోజనం చేస్తాం. అంటే ఈ సంఘము దేవునితో ఉన్న సంబంధాన్ని కట్ అయిపోయింది, సంబంధం లేదు. సంఘమంతా ఉంది కానీ దేవుడు ఎక్కడున్నాడు, లేదా యేసుప్రభు ఎక్కడున్నాడు? సంఘముకు వెలుపల ఉన్నాడు. సంఘమును వెలగొట్టేశారు. ఎవరిని? యేసుప్రభుని వెలగొట్టేశారు. దేవుడు లేని దేవుని సంఘము. సోదరుడే సహోదరి, దేవుడు లేని దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచుండగా, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే, నన్ను లోపలికి రానిస్తే, నన్ను ఆహ్వానిస్తే, నాకు జాగా ఇస్తే, నాకు స్థలం ఇస్తే, నా మాట వింటే, నన్ను పట్టించుకుంటే, నన్ను గురించి ఆలోచించేవాడు ఎవడైనా ఉంటే, సోదరుడా సహోదరి, నీకు దేవునితో సంబంధం ఉందా, లేదా ఒకటి మాటలు మాట్లాడుతున్నావా? నీకు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో సంబంధం ఉందా? తెగిపోయిందా? ప్రభు అంటున్నాడు, నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, నా బిడ్డ, నేను నీతో సహవాసం చేయాలని ఉన్నాను, నా బిడ్డ, నా కుమార్తె, నేను నీతో ఉండాలని, నీ తండ్రిగా ఉండాలని, అబ్బా నాయనా అని నువ్వు పిలుస్తుంటే నేను వినాలని ఉన్నాను, నేను స్పందించాలని ఉన్నాను, నీకు జవాబు ఇవ్వాలని ఉన్నాను,
నీతో నడవాలని ఉన్నాను, నీ చేయబెట్టుకొని నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నడిపించాలని ఉన్నాను. కానీ నన్ను నువ్వు వెళ్ళగొట్టేశావు, నన్నే పంపించేది. ఎందుకంటే లేస్తే ఒక మాట, కూర్చుంటే ఒక మాట, ఇది వద్దు అది వద్దు ఇది వద్దు, నాకు వద్దే వద్దు, నేను వెళ్ళిపోతాను అంటే ప్రభు అన్నాడు, సరే నాయనా నీ ఇష్టం. ఈరోజు మళ్ళా అంటున్నాడు, నా బిడ్డ నన్ను ఆహ్వానిస్తావా, నాకు చోటు ఇస్తావా? ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తాను, సహవాసం సంబంధం తిరిగి నెలకొల్పుతాను.